ప్రార్థనా పత్రిక శుక్రవారం 31/5/2024. ఎల్లప్పుడూ ఏమి చేయాలి? పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనాలు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. 237 దేశాల సువార్తీకరణ ఎలా సాధ్యమవుతుంది? బైబిల్లో క్రీస్తు తర్వాత రెండవ అత్యంత ముఖ్యమైన పదం శేషము. ప్రపంచవ్యాప్తంగా సువార్తను కలిగి ఉన్న వారిని మిగిలిన వారు అని పిలుస్తారు. వారు యాత్రికుల మార్గంలో వెళ్ళారు. ప్రార్థన యొక్క శక్తిని తెలుసుకోవడం ద్వారా కేవలం యాత్రికుల మార్గం తీసుకోబడుతుంది. చివరికి వారు చీకటిని ఓడించిన విజేతలుగా నిలుస్తారు. కల్వరిలో సమస్తము నెరవేర్చిన ఒడంబడికను మీరు పట్టుకుంటే సమాధానాలు అనుసరించబడతాయి. ఒలీవల కొండ మీద యేసు ప్రపంచ సువార్తను అందించాడు. ఆ కార్యము 7 దుర్గములు, 7 ప్రయాణములు, 3 సూచనలు. మార్కు యొక్క మేడగదిలో శిష్యులు పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించారు మరియు సాక్షులు అయ్యారు. మీరు ప్రతిదీ ప్రార్థనగా మార్చుకొని 24 గంటలు చేయగలిగితే అద్భుతమైన అనుభవాలు సంభవిస్తాయి. అలా చేస్తే 25 గంటలు అనే సమాధానం వస్తుంది మరియు నిత్యత్వము అనే అద్భుత కళాఖండము ఉద్భవిస్తుంది. 1. దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించే స్థలం. 237 దేశాలు మరియు 5,000 తెగల కోసం ప్రార్థించడం ద్వారా మీరు దేవుడు కోరుకునే 3 ప్రాంగణాలను సృష్టించగలుగుతారు. మరియు మీరు శుక్రవారం, శనివారం మరియు ఆదివారం ప్రార్థనను ప్రారంభించి దాని మీద దృష్టి పెట్టడం ద్వారా మీరు ఏదైనా మార్చవచ్చు. 2. దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించే వ్యక్తి. ఈ వ్యక్తి ప్రభు సేవకుల ద్వారా దేవుడు ఇచ్చిన సందేశాలను ఎన్నడూ కోల్పోడు. అతను లేదా ఆమె కనిపించని దేవుని ప్రణాళిక లోపల పెరిగిన సంఘ నాయకులను కూడా విలువైన వారిగా భావిస్తారు. మరోవైపు అతను లేదా ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, నిరంతరం ప్రార్థిస్తారు మరియు అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతలు తెలుపుతారు. ఆధ్యాత్మికంగా అతను లేదా ఆమె పరిశుద్ధాత్మను ఆపలేదు లేదా ప్రపంచాన్ని తృణీకరించలేదు. అంతిమంగా అతను లేదా ఆమె మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఆత్మ, ప్రాణము మరియు దేహమంతయు నిర్దోషిగా ఉంచబడతారు. 23-28. 3. దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించే నిర్దిష్ట సమయము. శేషము ప్రార్థనా మందిరానికి పిలువబడ్డారు. శేష ఉద్యమం జరిగింది మరియు శుక్రవారం, శనివారం మరియు ఆదివారం ప్రార్థన ప్రారంభమైంది. అపోస్తల కార్యములు 17:1. ప్రతి సబ్బాతు ప్రార్థనా మందిరంలో. అపోస్తల కార్యాలు 18:4. పౌలు దేవుని రాజ్యాన్ని ధైర్యంగా వివరించాడు. అపోస్తల కార్యాలు 19:8. సంఘ నాయకులు అందరూ 237 దేశాల ఆశీర్వాదాలను కలిగి ఉంటారు. అందుకే వారు దావీదులాగా 1000 దుర్గములను పరమగీతములు 4:1-5 పెంచాలని మరియు ఆలయంలో దుర్గములను స్థాపించాలని ప్రార్థించాలి. మొదటి దినవృత్తాంతములు 29:10-14. మీకోసం ఒక దేశాన్ని నిర్ణయించుకోండి. 24 గంటలు ప్రార్థన చేయండి మరియు 3 ప్రాంగణాలను సిద్ధం చేయండి. ఈ ఒడంబడికలోకి ప్రవేశించడం ద్వారా మీరు గొప్ప సాక్షిగా అవుతారు. ఒడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, కొత్త ఒడంబడికను ఆయుధముగా కలిగి నేను నూతనంగా ప్రారంభించగలుగుటకు సహాయం చేయండి. విశ్వాసులందరూ నూతన కృప ధరించుకొని నూతన బలాన్ని పొంది నూతన ఆరంభాన్ని కలిగి ఉండండి. కొత్త తీర్మానాలు తీసుకున్నటకు మరియు వారికి నూతన అనుభవాలు దయచేయండి. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.